శుభోదయం అందరికీ స్వాగతం. మీకు ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మనం శ్రీ ఆంజనేయ స్వామి జన్మ కథను తెలుసుకుందాం. పవనపుత్ర హనుమంతుడు చరిత్రలోని ఒక ప్రేరణ. ఆయన కథ నుంచి లక్షణాలతో నిండి ఉంటుంది. భక్తి, శక్తి, ధైర్యం, నిస్వార్థ సేవ. చిరకాలం క్రితం అంజనాదేవి అనే అప్సరస పునర్జన్మలో వానర రూపిణిగా భూమిపై జన్మించింది. ఆమె భర్త కేసరి అనే వానరాధిపతి. వారి ఇద్దరు పవిత్ర హృదయాలతో భగవంతుని భక్తులు. అంజనాదేవి ఏకాగ్రతతో శివునికి తపస్సు చేస్తూ మంచి సంతానం కోరికతో ప్రార్థించింది. వాయుదేవుడు ఆమె తపస్సుకు సంతృప్తి చెంది తన అనుగ్రహంతో శివుని ఆశీర్వాదంతో హనుమంతుడిని జన్మింపజేశాడు. అందుకే ఆయనను వాయుపుత్రుడు, ఆంజనేయుడు, మారుతి అంజనిస్తుడని పిలుస్తారు. హనుమంతుడు చిన్నతనంలోనే చాలా చురుకైనవాడు. ఒకసారి ఉదయభానుడిని పండని భావించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇది దేవతలందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సంఘటనలో రాహుదోషం వల్ల సూర్యునిపై దాడి చేశాడని బ్రహ్మదేవుడు శాపం పెట్టాడు. దీంతో హనుమంతుడు తన శక్తులు మరచిపోయాడు. రామాయణంలో హనుమంతుడి పాత్ర మగం. సీతాదేవిని శోధించి రామునికి సమాచారం తెచ్చాడు. అగ్ని పరీక్ష సమయంలో ఆమెకు ధైర్యం ఇచ్చాడు. లక్ష్మణుడి జీవితం కోసం సంజీవని పర్వతాన్ని తెచ్చాడు. ఈ సేవలన్నిటితో ఆయన భక్తి మరియు శక్తికి నిదర్శనంగా నిలిచాడు. హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమి రోజు జరుపుకుంటారు. భక్తులు ఆంజనేయ స్వామిని నిష్ఠతో పూజించి రాముని భక్తిగా జీవించాలనే సంకల్పంతో బ్రతుకుతున్నారు. ఈ పవిత్ర రోజున మనమందరం హనుమంతుని జీవితం నుంచి పాఠాలు నేర్చుకొని ధైర్యం, భక్తి, నిజాయితీగా జీవిద్దాం. జై హనుమాన్.